Ladies and gentlemen, boys and girls, please welcome on stage. It's an honor to have him here with us, former Chief Justice of India, Shri N.V. Ramana, sir, to join us on stage. Let's give a big round of applause. It is an honor and pleasure to have him here amongst us on this Children's Day at ResoFest 2025. A very warm welcome to you, sir. Can we have a big round of applause, everyone? What a privilege it is for all of us today here. Can I now request, sir, to please address our young crowd on this Children's Day? రెసిడెన్స్ విద్యా సంస్థల 5వ రెసోఫెస్ట్ కార్యక్రమానికి హాజరైనటువంటి విద్యార్థులారా, భావి భారత పౌరులారా, బాలల దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా మొదట శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించడానికి, ఆర్గనైజ్ చేయడానికి ఉన్నటువంటి ఈ సంస్థ నిర్మాత పూర్ణచంద్రరావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రితురాజ్ ఐపీఎస్ డీసీపీ మాదాపూర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి విద్యా సంస్థల కార్యనిర్వాహక వర్గానికి, తల్లిదండ్రులకి, ప్రత్యేకించి అధ్యాపకులకు, చిన్నారి బాలలకు, విద్యార్థులకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీకు ఏ భాషలో మాట్లాడితే సౌకర్యంగా ఉంటుంది అనేది చెప్తే, తెలుగా, ఇంగ్లీషా? తెలుగులో మాట్లాడమంటారా? ఇంతమంది ఉత్సాహవంతులైనటువంటి విద్యార్థులు క్రమశిక్షణతో ఈ స్టేడియం మొత్తం ప్రతిధ్వనించేలాగా ఆనందంగా కేరింతలేస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఈ దేశం యొక్క భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా ఉండబోతుందనేటటువంటి విషయం అర్థమవుతుంది. వాస్తవానికి మీలాంటి యువకుల గురించి ఉద్దేశించి మాట్లాడటం అనేటటువంటిది పెద్ద సాహసం లాంటిది. ఎందుకంటే మీకు ఎటువంటి తారతమ్యాలు కానీ, ఎటువంటి భేషజాలు కానీ, ఎటువంటి లెక్కలేని ఇది కానీ లేదు. ఎందుకంటే మీరు ఈ వయసులో ఉన్నప్పుడు ఎవరినైనా ప్రశ్నిస్తారు, ఎవరినైనా ఏదైనా అడిగేటటువంటి ధైర్యం, దమ్ము ఉన్నటువంటి వాళ్ళు. పసి హృదయాలు లాంటి మీరంతా కూడా మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు వాన కురిస్తే మెరుపు మిరిస్తే ఆకాశమును అరివిల్లు విరిస్తే అవన్నీ మీకోసం అనుకునేటటువంటి జీవితం గడుపుతున్నటువంటి మీ అందరికీ కూడా ఇవాళ మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడేటటువంటి అవకాశం రావటం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ యువతరానికి నేను ఇవ్వాల్సినటువంటి సందేశం ఏంటంటే, మీకు నాకు దాదాపు 50 సంవత్సరాల అంతర్యం ఉంది. అంటే దాదాపు 2 జనరేషన్స్ తేడా ఉంది. అయినప్పటికీ కూడా మీ అంత సాంకేతికంగా నైపుణ్యం లేకపోయినా కూడా నాకున్నటువంటి జీవిత అనుభవాల్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను.
మిత్రులారా, యువమిత్రులారా, ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలు చాలా అభివృద్ధి చెందాయి. మరి గతంతో పోల్చుకుంటే ఈ జనరేషన్ అంటే ఈ తరం సాంకేతికంగా చాలా ముందడుగులో ఉన్నారు. మరి మేము చదువుకున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ మీరు చదువుకున్నటువంటి పరిస్థితులు ఏమాత్రం పోల్చడానికి కూడా వీలు లేదు. ఈ ఆధునిక టెక్నాలజీ రంగంలో మరి ఒక టెక్నాలజీ వస్తే ఆ టెక్నాలజీ నేర్చుకుని దాంట్లో విజయవంతం అయ్యే లోపులోనే ఆ టెక్నాలజీ మారిపోతుంది. అంత వేగంగా ఇవాళ టెక్నాలజీ మారిపోతుంది. ఇది మీ మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి విషయం నేను గమనించాను. ఒక విషయం గుర్తుంచుకోవాలా, మీరు ఇవాళ ఈ సోషల్ మీడియా అదేవిధంగా ఇంటర్నెట్ యుగంలో బతుకుతున్నారు. మీరు అనేక రకాలైనటువంటి ప్రలోభాలకి అనేక రకాలైనటువంటి ఆకర్షణలకు గురవుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో ఉంది, ప్రపంచంలో ఉంది. మీరు వద్దన్నా కూడా మీ కళ్ళ ముందు అనేక విషయాలు ప్రత్యక్షమవుతున్నాయి. మీకు అవసరం లేనటువంటి విషయాలు కూడా ప్రత్యక్షమవుతున్నాయి. వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎంతో ఉన్నటువంటి విషయం నాకు తెలుసు. అందుకనే మీరు ప్రత్యేకించి ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అంశాలను కనుక మీ జీవితాలను ప్రభావితం చేస్తుంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఒక సలహా ఇస్తున్నా. ఎందుకంటే మీకు అవసరం లేనటువంటి అనేక విషయాలు మీరు ఇవాళ ఈ సోషల్ మీడియాలో యూట్యూబుల్లోనో ఇంటర్నెట్లోనో ట్రోల్ చేస్తున్నప్పుడు మీరు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. ఇవాళ ఒక 10th క్లాస్ విద్యార్థికి కానీ ఇంటర్మీడియట్ విద్యార్థికి కానీ మరి బోయింగ్ గురించో లేకపోతే ఏరో స్పేస్ గురించో చెప్తారు. అది చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది, అయ్యో ఈ విషయం నాకు తెలియదే, నేను వెనకపడిపోయానే అని. అవసరం లేదు. మీరు ప్రతి విషయాన్ని కూడా మాస్టర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీకున్నటువంటి అవసరం మేరకే మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇంకొకరితోటి ఎప్పుడు కూడా మీరు కంపేర్ చేసుకోవద్దు. ప్రతి వ్యక్తి కూడా వాడి వ్యక్తిత్వం, వాడి యొక్క మేధస్సు, వాడి యొక్క తెలివితేటలు వేరే వ్యక్తితోటి సరిగ్గా ఉండవు. ఆ కంపారిజన్ అనేటటువంటిది అవసరం లేదనేటటువంటి విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి. నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. మా కుటుంబంలో నేను 2వ గ్రాడ్యుయేట్ని, మా అక్క తర్వాత నేను. బహుశా మా ఊరు ఆ ప్రాంతంలో కూడా బహుశా నేనే మొదట న్యాయవాదిని అనుకుంటాను. మేము చదువుకున్నటువంటి రోజుల్లో ఇన్ని సౌకర్యాలు లేకపోయినప్పటికీ కూడా మీలాగా ఒక క్రమశిక్షణతోటి ఒక ప్రణాళికతోటి చదువుకోకపోయినా కూడా మరి కష్టపడితే మనం విజయం సాధించవచ్చు అనేటటువంటి ఒక సూత్రంతో మరి నేను ఇవాళ న్యాయవాది అయ్యి తర్వాత జడ్జి అయ్యి తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యాను. అది నిజంగానే నేను పడినటువంటి కష్టానికి, నేను పడినటువంటి శ్రమకి కూడా గుర్తింపుగానే నేను భావిస్తాను. మరి మీరు కూడా ఒక గమ్యం, ఒక ఆలోచన అనేటటువంటిది పెట్టుకొని ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీతోటి మీరు చక్కగా ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం మీరు అభివృద్ధి చెందవచ్చు అని చెప్పేసి నేను అంటున్నాను. ముఖ్యంగా ఒక 5-6 విషయాల్ని సూక్ష్మంగా చెప్తాను. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి ఈ హై టెక్ యుగంలో అనేక ప్రలోభాలకు గురవుతున్నటువంటి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి 5-6 విషయాలు మాత్రమే చెప్తాను. మీరు మీ తల్లిదండ్రుల నుంచి కానీ, బంధువుల నుంచి కానీ, మిత్రుల నుంచి కానీ చాలా ఒత్తిడిలో ఉంటారు, యాంగ్జైటీకి గురవుతున్నారు. నేను డాక్టర్ని అవుతానా, ఇంజనీర్ని అవుతానా, సైంటిస్ట్ని అవుతానా అని చెప్పేసి. మీరు ఏమవుతారనేటటువంటిది అప్రస్తుతం. మీకున్నటువంటి తెలివితేటలతోటి, మీకున్నటువంటి ఇంట్రెస్ట్ తోటి ఆ సబ్జెక్టు మీద చదువుకోవాలి తప్ప నేను డాక్టర్నే కావాలా, నేను ఇంజనీర్నే కావాలా, లేకపోతే ఇంకొకటే కావాలని చెప్పి ఒక నిర్దిష్టమైనటువంటి గోల్ తోటి ఎక్కువ కష్టపడాల్సినటువంటి పని లేదు. మీరు
వివిధ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు ఇంజనీర్లకి డాక్టర్లకి మాత్రమే అవకాశాలు ఉండేవి. ఇవాళ ఇంజనీర్లే డాక్టర్లే కాదు, ఆఖరికి వృత్తి నైపుణ్యంతో చదువుకోనటువంటి వ్యక్తులు కూడా సమాజాన్ని ప్రతిభావంతం చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకనే మీకు నచ్చిన రంగాన్ని, మీకు ఇష్టమైనటువంటి చదువుని, మీకు ఇష్టమైనటువంటి వ్యాపకాన్ని చేయడం ద్వారా మీరు ఈ యాంగ్జైటీ నుంచి, ఈ ప్రెషర్స్ నుంచి బయటపడతారని చెప్పేసి మీకు సలహా ఇస్తున్నాం. ఇంకొకటి, సోషల్ మీడియాలో అనవసరమైనటువంటి విషయాలు చూసి మీరు ఆందోళన చెందటం, అదేవిధంగా ఒక రకమైనటువంటి ఇల్యూజనరీ వరల్డ్లో, అంటే ఒక రకమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి ప్రపంచంలో జీవించాలని చెప్పేసి అనుకోవటం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఇవాళ సోషల్ మీడియాలో చూపిస్తున్నటువంటి రీల్స్ కానీ లేకపోతే ప్రకటనలు కానీ మరి వాస్తవానికి చాలా దూరంగా ఉంటాయి. నిజ జీవితం వేరు, మరి ఊహాలోకం వేరు అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గంటల తరబడి మీరు సోషల్ మీడియా చూడటం వల్ల చాలా దుష్ప్రభావాలకు గురవుతారని చెప్పేటువంటి విషయాన్ని కూడా దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, అన్ఫార్చునేట్గా ఇవాళ మరి ఎక్కువ స్కూల్లో మరి మీకు మోరల్ సైన్సెస్ అనేటటువంటిది కానీ, భాష కానీ, సంస్కృతి గురించి కానీ, మన ఆహారపు అలవాట్ల గురించి కానీ చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఇది చాలా దురదృష్టం. మేము చదువుకున్నప్పుడు మా టీచర్లు సబ్జెక్ట్స్తో పాటు అనేక విషయాలు చెప్పి ఉండేవాళ్ళు. ఒక భాష గురించి చెప్పి ఉండేవాళ్ళు. మేము చదువుకున్నటువంటి సుమతి శతకం కానీ, వేమన శతకం అనేకమైనటువంటి విలువైనటువంటి విషయాలను తెలియజెప్పేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. అందుకనే మీరు భాషలో, తెలుగు భాషలో ప్రత్యేకించి అనేకమైనటువంటి శతకాలు ఉన్నాయి. ఆ శతక సాహిత్యం చదవటం మూలంగా మీరు జీవితంలో అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకోగలుగుతారని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ పిల్లలకి శతక సాహిత్యం, వేమన శతకం, సుమతి శతకం లాంటి పద్యాలని, వాళ్ళకి పుస్తకాలను కనుక మీరు ఇస్తే పిల్లలు చదువుతారనేటటువంటి విషయం నేను చెప్తున్నా. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా మీ పిల్లలకి పద్యాలను నేర్పడం ద్వారా తెలుగు సాహిత్యాన్ని వాళ్ళకి పరిచయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి కోరుతున్నాను. ఇవాళ ఇంకొక విషయం మిమ్మల్ని అందరినీ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సినిమా రంగం. సినిమా ఎప్పుడూ వాస్తవానికి చాలా దూరంగా ఉంటుంది. సినిమా జీవితం వేరు, వాస్తవ జీవితం వేరు. సినిమా హీరో ఒకేసారి 100 మందిని కొట్టగలడు. మరి నిజ జీవితంలో మనం ఒక్కడిని కూడా కొట్టలేము. సినిమా జీవితంలో మరి హీరో ఒక 100 అడుగుల ఎత్తు నుంచి దూకినా కూడా ఏమీ కాదు. మనం ఒక అడుగు ఎత్తు నుంచి దూకితేనే కాళ్ళు ఇరిగిపోతాయి. అందుకని సినిమా జీవితానికి, వాస్తవ జీవితానికి చాలా దూరం ఉంటుంది. అది సినిమాలాగానే చూడాలి తప్ప వాస్తవ జీవితంతో కంపేర్ చేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకించి యువతరాన్ని కోరుతున్నాను. అంతేకాదు, ఇవాళ మీ మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయి. మన భారతదేశంలో ప్రత్యేకించి అర్బన్ అండ్ రూరల్, పూర్ అండ్ రిచ్ అనేటటువంటి అంతరాలు పెరిగిపోతున్నాయి. దానివల్ల మనకి అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులని, గ్రామీణ ప్రాంతాలని కూడా ఇవాళ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాను. ప్రత్యేకించి టీచర్స్ పిల్లలకి గ్రామీణ ప్రాంతం గురించి చెప్పాలా, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పాలా. అప్పుడే వాళ్ళకి దేశం పట్ల, సమాజం పట్ల ఒక అవగాహన ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నా. ఇంకోటి, ఇవాళ పిల్లలంతా కూడా ఈ సోషల్ మీడియాకి, యూట్యూబ్కి, తర్వాత వీడియో గేమ్స్కి అంకితం అయిపోయేసి గ్రౌండ్స్లోకి వెళ్ళి ఆడుకోవటం అనేటటువంటి తగ్గించారు. దయచేసి మీరు ఇక్కడి నుంచి అయినా సరే గ్రౌండ్స్కి వెళ్ళి ఆడుకోవటం అనేటటువంటిది నేర్చుకోండి. ప్రతి విద్యార్థి కూడా ఒక ఆట అనే దాంట్లో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్ ఇట్ టీచ్ యూ ఎ టీమ్ వర్క్, ఇట్ టీచ్ యూ డిసిప్లిన్, ఇట్ టీచ్ యూ లీడర్షిప్ అండ్ ఇట్ టీచ్ యూ హౌ టు యాక్సెప్ట్ డిఫీట్. ఒక ఆట ఆడటంలో మీకు అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఓడిపోతే దాన్ని ఎట్లా స్వీకరించాలనేటటువంటి ఒక మంచి మెసేజ్ ఇస్తుంది. అది జీవితంలో మనం ఎప్పుడైనా ఓడిపోతే ఆ ఓడిపోయినటువంటి విషయాన్ని మనం ఎలా స్వీకరించాలా, దాన్ని ఎలా ఎదుర్కోవాలా అనేటటువంటి ఒక మంచి పాఠాన్ని నేర్పుతుంది. కాబట్టి మీరు ఆటలు తప్పనిసరిగా జీవితంలో ఒక భాగస్వామిగా చేసుకోండి.
తర్వాత మీకు ఉన్నటువంటి స్కిల్స్ లిటరేచర్ మీద కానీ, సంగీతం మీద కానీ, లేకపోతే నాట్యం మీద కానీ వాటిలో మీరు డెవలప్ చేసుకోండి. అది మీకు మానసికమైనటువంటి ప్రశాంతతనిచ్చి మీకు ఎంతో ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాను. అంతేకాదు టెక్నాలజీ అనేటటువంటిది ఒక టూల్ లాంటిది, అంతేగాని టెక్నాలజీకి మట్టికి బానిసలు కావద్దు. మానవత్వం లేనటువంటి టెక్నాలజీకి బానిసలైతే మరి మీరు జీవితం చాలా దుర్భరం అవుతుంది అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీరు చదివేటటువంటి చదువు కానీ, జీవితంలో ఎదుర్కోబోయేటటువంటి సమస్యల పట్ల అవగాహన ఉండాలా. జీవితంలో రేపు ఎప్పుడన్నా కష్టం వస్తే మనం ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి విషయాన్ని మీరు ఆలోచించేటటువంటి విధంగా మీ చదువు ఉండాలనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. సమాజంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు రేపు. ఇవాళ మీరు ఒక ప్రొటెక్టెడ్ వరల్డ్లో ఉన్నారు. అంటే ఏంటంటే మీకు ఇక్కడ తల్లిదండ్రులు, అదేవిధంగా మీ స్కూల్ యాజమాన్యం మిమ్మల్ని రక్షిస్తుంది. ఇవాళ రేపు మీ చదువు అయిపోయిన తర్వాత సమాజంలోకి పోతే మీరు ఒక భయంకరమైనటువంటి మరి ఇంట్రెస్ట్ లేనటువంటి అనేక సమస్యలు మీకు ఎదురవుతాయి. వాటన్నిటిని ఎలా ఎదుర్కోవాలనేటటువంటి ధైర్యంతో మీ చదువు అనేటటువంటి ఉండాలనేటటువంటిది నేను కోరుకుంటున్నా. ఆ దిశలో మీరు ఇవాళ విద్యార్థుల్ని శిక్షణ ఇవ్వాలని చెప్పేసి యాజమాన్యాన్ని, అదేవిధంగా అధ్యాపకుల్ని కోరుకుంటున్నాను. తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పాలా, అది ముఖ్యంగా జీవితం గురించి. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ టీచర్. ఆల్ ది యంగ్స్టర్స్ హూ హ్యావ్ గ్యాదర్డ్ హియర్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ వెరీ గుడ్ ఇన్ టెక్నాలజీ. మీరు నా టెక్నాలజీలో నాకన్నా చాలా అనుభవం ఉంది. ఇవాళ టెక్నాలజీ గురించి మీ దగ్గర నుంచే నేను నేర్చుకోవాలా. కానీ ఐ హ్యావ్ లెర్న్డ్ మచ్ ఫ్రమ్ ద లైఫ్, lessons from the life. What is the difficulties I faced? What is the problems I faced? How I faced it and how I solved it, I learned from the life. So, I believe that there is no substitute for life experience. Age and experience matter, and they are the best teachers. So, in the moment of challenges, try to reach your elderly people. Go to your father, mother, grandfather, grandmother, sister or uncles. They will tell you. They might have faced these problems in their life. So it's very useful. మీ తల్లిదండ్రుల్ని, అదేవిధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి తాత అమ్మల్ని, వాళ్ళందరినీ కూడా గౌరవించడం నేర్చుకోండి. కుటుంబం అనేటటువంటిది చాలా ముఖ్యం. మళ్ళా ఇవాళ సమాజంలో పెద్ద చెడు పురుగు, అదేవిధంగా సమాజంలో ఉన్నట్టు యువతరాన్ని పాడు చేస్తుంది ఏంటంటే డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. వీటన్నిటికి కూడా ఎలా దూరంగా ఉండాలనేటటువంటిది మీరు ఈ వయసు నుంచే మరి మీరు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పర్టికులర్గా ఇంటర్మీడియట్ ఏజ్ అనేటటువంటిది జీవితంలో ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి వయసు. మీకు ఈ వయసులో బికాస్ ఆఫ్ యువర్ బాడీ హార్మోన్స్ అండ్ బికాస్ ఆఫ్ ది బాడీ ఫిజియాలజీ you will try to understand, you want to challenge everything. So in the process you challenge your parents, you challenge your teachers, everyone. But at the same time it is important to control yourself and try to learn good things. Try to talk to your old age parents, your grandparents, your relatives, your friends, discuss the problems and try to be humble, and then only you will be successful in life. You have to understand, you must be brave. You have to work hard. You must remember the 3 H's. What is the 3 H's? One is honesty, second is hard work, third is humbleness. If you remember these 3 H's, your life will be successful. And I am happy, and even though you are very young in age, you have patiently heard me. I am happy for this. I wish you all success and in your future life, and you are the great assets of this nation. You are going to build this nation with a great history, and I thank you very much for giving this opportunity to these residences. I congratulate the residence management, particularly Mr. Purnachandra Rao, because they are going to construct some more schools in Hyderabad, and what I want is that you must take care of the youngsters, try to keep them meet with the children of the down strata who are not able or affordable to come to these colleges and schools. At the same time, you must take them to the society. They will understand what is the world is, how the society facing the problems and other things.
This is the most important things. Before you, Ritra's DCP madam is there. She also a hard work student and reached this stage. These type of heroes and heroines has to inspire all of you. So I wish you once again a best life and a best future. Thank you very much for giving this opportunity. Thank you so much, Honorable Sir, for those inspiring words. With your permission, may I request you to unveil 16 new schools of Resonance Hyderabad. Resonance Hyderabad is proud to announce 16 new campuses in and around Hyderabad. It's a very proud moment for all of us here at Resonance today. Resonance is proud to launch 16 new schools in Hyderabad. Our family is growing, and what a day it is. We have amongst us the Honorable Justice Shri N.V. Ramana Sir unveiling the 16 new schools of Resonance Hyderabad. Can we have a big round of applause, ladies and gentlemen, boys and girls?